నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మరో కొత్త రూల్ అయితే అమల్లోకి వచ్చింది. ఎక్కడైనా మన యొక్క వాహనాలు చెడిపోతే మనమైతే టోయింగ్ టైలర్లను అయితే ఫోన్ చేసి పిలిపించుకుంటూ ఉంటాము. అటువంటి వాహనాలకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రావడం జరిగింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ టోయింగ్ ట్రైలర్లకు భద్రతా నిబంధనల పరిమితిని అయితే ప్రకటించింది. రహదారి భద్రతను పెంచడానికి వాహనదారులు వేగంగా నడపడం మరియు అనుమతించబడిన లోడ్లను మించి వెళ్లకుండా హెచ్చరిస్తూ ఉంది. ట్రైలర్ టోయింగ్ వాహనాలు గంటకు 60 కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్ళకూడదని చెప్పేసి పోస్టు చేయబడిన వేగ పరిమితులను పాటించడం యొక్క ప్రాముఖ్యతను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నొక్కి చెప్పింది. ప్రజా భద్రతా సమస్యలను పేర్కొంటూ టైలర్ల లోపల ప్రయాణికుల ఉనికిని కూడా నిషేధించిందనమాట. కదిలే ముందు అన్ని భద్రతా పరికరాలు అందుబాటులో ఉన్నాయి మరియు అలాగే సరుకు సరిగా భద్రపరిచిందని డ్రైవర్లు నిర్ధారించుకోవాలని చెప్పేసి, అదనంగా ట్రైలర్ ఎత్తు 4 మీటర్లకు మించకూడదని చెప్పేసి, అయితే వాహనం నుంచి ట్రైలర్ చివరి వరకు అనుమతించబడిన గరిష్ట పొడవు 15 మీటర్లు, గరిష్ట వెడల్పు 260 సెంటీమీటర్లని చెప్పేసి, ఉల్లంఘనలను నివారించడానికి మరియు అన్ని వాహనదారుల భద్రతను నిర్ధారించడానికి అన్ని రహదారి వినియోగదారులు ఈ యొక్క నిబంధనలను పాటించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను కోరిందనమాట. కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క టోయింగ్ ట్రైలర్లను నడుపుతూ ఉన్న మన భారతీయ డ్రైవర్లలో ఉంటే కానీ 60కి మించి స్పీడ్ ఎక్కువగా వెళ్ళకూడదు. అలాగే ప్రయాణికులను మీరైతే ఎక్కించుకోకూడదు అనమాట. ఎక్కడ దింపుతాం అక్కడ దింపుతామని చెప్పేసి కేవలం మీరు ఏ బాడుగు ఒప్పుకున్నారో దానికి మాత్రమే పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.